హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ద ఛానల్. మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించిన ఇన్ డెప్త్ అనాలిసిస్ మనం ఈ వీడియోస్లో చేస్తున్నాం. సో ఈ వీడియోలో మనం లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఏంటంటే, మీరు లైఫ్లో ఏది కావాలంటే అది మీరు దేనికి ఆకర్షితులవుతే అది మీ వైపు ఆకర్షితం అవుతుంది. మీరు ఏది కావాలంటే అది మీ దగ్గరికి వచ్చి చేరుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మీ మైండ్ని అదే ఫ్రీక్వెన్సీలో కనుక ట్యూన్ చేయగలిగితే. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే, మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, మీరు ఒక రేడియోని ఎలాగైతే ఒక్క ఛానల్లో ట్యూన్ చేస్తే అదే ఛానల్ కంటిన్యూ అవుతుందో, మీరు ఒక ఫ్రీక్వెన్సీ మీ మైండ్ని పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో పెడతారా నెగిటివ్ ఫ్రీక్వెన్సీలో పెడతారా అనేది మీ చాయిస్. మీరు ఎఫ్ఎం ఛానల్ చేంజ్ చేయాలా వద్దా అనేది మీ చాయిస్. ఎలాగో మీ మైండ్ని పాజిటివ్గా ఉంచాలా నెగిటివ్ ఉంచాలా అనే చాయిస్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. సపోజ్ మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక అతనితో గొడవ పడ్డారు, ఒక కార్ వెళ్ళారో, సడన్గా ఒక బైక్ మిమ్మల్ని యాక్సిడెంట్ చేసింది. వెంటనే మీరు అతని మీద అరిచారు. అరిచినంతసేపు అరిచారు. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు కూడా అతని మీద చిరాకు పడుతూనే ఉంటారు. సో మీరు ఒక్కసారి నెగిటివ్ ఫ్రీక్వెన్సీలోకి మీ మైండ్ ట్యూన్ అయ్యాక, మీరు ఆ నెగిటివ్ ఫ్రీక్వెన్సీలోనే కంటిన్యూ అవ్వాలా, ఇమ్మీడియట్గా అతన్ని తిట్టేశాను, కార్ స్టార్ట్ చేశాను, నెక్స్ట్ ఇమ్మీడియట్గా మళ్ళీ పాజిటివ్ ఫ్రీక్వెన్సీలోకి నా మైండ్ నేను ట్యూన్ చేసుకోగలిగితే నాకు కావాల్సిన పాజిటివ్ రిజల్ట్స్ అన్నీ నాకు లైఫ్లో వస్తూనే ఉంటాయి. అసలు ఈ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఈ పాజిటివ్ రిజల్ట్స్ అంటే ఏంటి, పాజిటివ్ ఫీలింగ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మన లైఫ్లో మనకి ఏది వచ్చినా కూడా దానికి మన ఫీలింగ్స్ అనేది ఇంపార్టెంట్. మనం ఏ పని చేస్తాం, ఇప్పుడు సపోజ్ పొద్దున్న నిద్ర లేవాలి అంటే, ఇప్పుడు నేను ఒక జిమ్కి వెళ్ళాలనుకున్నాను, నా బాడీని నేను బాగా ట్యూన్ చేసుకోవాలనుకున్నాను, దీనికి ఎలాంటి ఎమోషన్ లేదు దీనికి, కానీ నేను జిమ్కి వెళ్ళాలనుకున్నాను, ఫీలింగ్ లేదు, నాకు స్లీప్ బాగుంది, పడుకోవటం అనే చల్లగా ఉంది, పడుకోవటం అనే ఫీలింగ్ బాగుంది, సో నేను పడుకుంటాను. సో నా ఫ్రీక్వెన్సీ ఇప్పుడు పడుకుందాం అనే దాంట్లో ఉంది. సో ఎంతసేపు నేను పడుకుంటే బాగుంది అంటాను, నేను అదే పనిలో కంటిన్యూ అయిపోతూ ఉంటాను. నేను ఒక్కసారి నా ఫ్రీక్వెన్సీని మార్చి, ఇంకా పడుకుంటే నేను ఆఫీస్కి లేట్ అవుతాను అనే ఫ్రీక్వెన్సీలోకి వచ్చాను అంటే, మళ్ళీ నెక్స్ట్ లేసేసి వేరే పనులు చేసుకుంటూ ఉంటాను. సో మన మైండ్ అనేది ఆల్వేస్ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ దాన్ని ఇనర్షియా ఆఫ్ మోషన్ అనొచ్చు, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అనొచ్చు. మన న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్తుందంటే, ఇనర్షియా ఆఫ్ ఏ బాడీ కంటిన్యూస్ టు బీ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఏ బాడీ కంటిన్యూస్ టు బీ ఇన్ ద స్టేట్ ఆఫ్ మోషన్ అన్లెస్ ఏ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు ఎదర్ స్టాప్ ఇట్ ఆర్ టు మూవ్ ఇట్. అంటే మన బాడీని మనం కంటిన్యూస్గా ఒకటే పొజిషన్లో కంటిన్యూ అయిపోతూ ఉంటాము. అన్లెస్ దాన్ని వెళ్ళేదాన్ని ఆపడానికైనా ఒక ఫోర్స్ కావాలి, ఆగిందాన్ని మూవ్ అవ్వాలన్నా ఒక ఫోర్స్ కావాలి. అంటే నువ్వు ఫోర్స్ చేసుకుంటే తప్పితే నీవు ఆ పొజిషన్లోంచి, ఆ పనిలోంచి ఇంకో పనిలోకి రావు. పడుకున్నవాడు వచ్చి ఒక మూమెంట్లోకి రావాలన్నా, మూమెంట్లో ఉన్నవాడు ఇంకా ఆగు, రెస్ట్ తీసుకో అనాలన్నా ఒక ఫోర్స్ కావాలి. ఆ ఫోర్స్ అనేది ఎలా వస్తుంది? నీ మాట ద్వారా. ప్రతి విషయం, నీ లైఫ్లో ఉండే ప్రతి విషయం, ప్రతి పని, ప్రతి గోల్ నీ మాట ద్వారా మాత్రమే జరుగుతుంది. నువ్వు ఇంకా అంటే మనం చేస్తున్న పనిని ఆపేసి ఇంకో పని చేస్తూ ఉంటాం. ఇంకా ఆగు, ఇంకా ఈ పని చెయ్యకు. సపోజ్ నువ్వు కూర్చొని గేమ్ ఆడుతూ ఉన్నావు, నీ మైండ్లోంచి వచ్చిన ఒక మాట, ఇంకా ఆపు, ఈ పని చెయ్యకు, వేరే పని చెయ్యి అనే మాట మాట్లాడంగానే ఆ పని ఆపేసి నెక్స్ట్ పనికి చేస్తూ ఉంటాం. సో మైండ్ అనేది ఎలా వర్క్ అవుతుంది? మీ మాట ద్వారా వర్క్ అవుతుంది. మనం ఏమనుకుంటాం, మాటే కదా, ఏముంది, ఒక మాట అంటే సరిపోతుంది కదా అనుకుంటాం. మాట్లాడకపోతే ఏమవుతుంది, మాట్లాడితే ఏమవుతుంది అనుకుంటాం. లైఫ్లో ఉండే ప్రతి విషయం, ప్రతి ఈవెంట్ మీ మాట ద్వారానే జరుగుతుంది. సో మాటకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ మాట ద్వారా మనం ఏమేమి చేయొచ్చు అనేది నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.